దిస్ ఇస్ నిదా ఎడిటింగ్ ఛానల్. మీ ముందుకు మళ్ళీ ఒక కొత్త కథతో వచ్చాను. కథ పేరు వచ్చేసి మిస్డ్ కాల్ స్టోరీ. హైదరాబాద్ లో కథలోకి వెళ్తే, హైదరాబాద్ లో అర్జున్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. తను డైలీ లాగా 11 PM కి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తాడు. బైక్ పార్కింగ్ చేసి లిఫ్ట్ ఎక్కుతుంటే ఫోన్ కి అన్నోన్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వస్తుంది. ఇంటికి వెళ్లి చూస్తే డోర్ ముందర ఒక కవర్, లోపల ఒక ఫోటో. అర్జున్ బైక్ మీద వెళ్తుంటే వెనక నుంచి ఎవరో ఫాలో అవుతున్నట్టు తీసిన పిక్ అది. డేట్ ఈ రోజు, టైం 10:58 AM. జస్ట్ 5 minutes బ్యాక్ ఆ ఫోటో తీసి ఉంది. అర్జున్ కి భయం స్టార్ట్ అయింది. వెంటనే ఆ నెంబర్ కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్. మళ్ళీ 12 కి, నైట్ 12 కి ఇంకో మిస్డ్ కాల్. ఈసారి డోర్ బెల్ కూడా మోగింది. డోర్ తీసి చూస్తే ఎవరు లేరు. కింద ఫ్లోర్ మీద ఇంకో కవర్, లోపల నెక్స్ట్ ఫోటో. అర్జున్ ఇప్పుడు డోర్ తీసి బయటకు చూస్తున్నట్టు ఉంది. ఆ టైం వచ్చేసి 12:01 AM. జస్ట్ ఇప్పుడే తీసినట్టు ఉంది ఫోటో. అంటే ఎవరన్నా ఇంటిని వాచ్ చేస్తున్నారు. అర్జున్ ఫ్రెండ్స్ కి కాల్ చేశాడు. పోలీస్ కి చెప్పడం వేస్ట్ అని ఫ్రెండ్ రవి వచ్చాడు. ఇద్దరు కలిసి బిల్డింగ్ మొత్తం చెక్ చేశారు. సీసీటీవీలో ఏమీ కనపడం లేదు. 1 AM కి మళ్ళీ మిస్డ్ కాల్. ఈసారి మెసేజ్ కూడా, టెర్రస్ కి రా, నేను నిన్ను కాపాడటానికి వచ్చాను. అర్జున్, రవి టెర్రస్ కి వెళ్తారు. అక్కడ ఒక అమ్మాయి నువ్వు ఫుల్ టెన్షన్ లో ఉంది. ఆమె పేరు కావ్య అని చెప్పింది. ఏంటి అంటే, నా అన్న కూడా నీలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. 3 months బ్యాక్ ఇలానే మిస్డ్ కాల్స్, ఫొటోస్ వచ్చాయి. లాస్ట్ కి టెర్రస్ కి పిలిచి కింద తోసి చంపారు. పోలీస్ సూసైడ్ అని క్లోజ్ చేశారు. నేను అప్పటి నుంచి ఈ బిల్డింగ్ గమనిస్తున్నా, ఎవరు టార్గెట్ అవుతున్నారో అని అలర్ట్ చేద్దామని. అప్పుడే టెర్రస్ గేట్ డబామ్ అని శబ్దం అని క్లోజ్ అయింది. ముగ్గురు 3 members మాస్క్ వేసుకొని వచ్చారు. వాళ్ళు ఒక లోన్ యాప్ స్కామ్ బ్యాచ్. యాప్ లోన్ తీసుకొని కట్టనోళ్ళని ఇలానే భయపెట్టి సూసైడ్ లాగా క్రియేట్ చేసి ఇన్సూరెన్స్ మనీ క్లెయిమ్ చేసుకుంటున్నారు. అర్జున్ ఫోన్ లో యాప్ తీసుకున్నప్పుడు 6 months బ్యాక్ కానీ లోన్ కట్టేశాడు. కానీ వాళ్ళకి ఏం తెలియదు. టార్గెట్ లిస్ట్ లో పేరు ఉండగానే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఫైట్ జరిగింది. రవి ఒక మాస్క్ దాన్ని లాగేస్తే వాడు మన బిల్డింగ్ వాచ్మెన్. వాడే ఫొటోస్ తీసి డోర్స్ దగ్గర కవర్స్ పెట్టి మిస్డ్ కాల్స్ ఇచ్చేది. అంటే వాచ్మెన్ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది అని తెలుసుకున్నాడు. పోలీస్ వచ్చిన తర్వాత అంతా బయటకు వచ్చింది. 8 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ని ఇలానే చంపారు అని తెలిసింది. ట్విస్ట్ లాస్ట్ లో ఏంటంటే, అర్జున్ ఫోన్ చెక్ చేస్తే కావ్య నెంబర్ కూడా సేవ్ ఉండదు. రవి అడుగుతాడు, ఎవరు ఆ అమ్మాయి? అర్జున్ అంటాడు, నా కాల్ లిస్ట్ లో కావ్య నుంచి ఏం కాల్స్ రాలేదు. టెర్రస్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే టెర్రస్ మీద అర్జున్, రవి తప్ప ఇంకెవరు కనబడలేదు. కావ్య ఏమైందో ఎవరికి తెలియదు. కానీ ఆ రోజు నుంచి ఆ లోన్ యాప్ స్కామ్ అనేది ఆగిపోయింది. ఈ మిస్డ్ కాల్ అనే స్టోరీ కూడా ఇద్దరితో ముగిసింది. ఇక నుంచి అని మీరు ఎవరైనా యాప్స్ తీసుకుంటే చాలా జాగ్రత్తగా, యాప్స్ లో లోన్ తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ఈ స్టోరీ రాశాను. ఈ స్టోరీ వల్ల మీరైనా యాప్స్ లలో లోన్ తీసుకున్న వాళ్ళు సరిగా కట్టడం గానీ, వారి వల్ల ఏదైనా ఇబ్బంది జరిగితే పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఎలాంటి అంటే నా వల్ల మీకు జరిగేది ఏంటంటే, ఒక ఉపాయం చెప్పాలని నేను ఇంతటి సాహసానికి వచ్చాను. ఒకటి మీరు తెలుసుకోవాల్సింది, యాప్స్ లలో లోన్ తీసుకుంటే ఒకవేళ కట్టలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మిమ్మల్ని వారు వేధించినా, మిమ్మల్ని ఇలా భయపెట్టించి సూసైడ్ చేసుకునేదాకా తెప్పించాలని వాళ్ళు ట్రై చేసినా మీరు పోలీస్ వాళ్ళకి వెంటనే ఇన్ఫార్మ్ చేయండి, లేదా మీ దగ్గర ఫ్రెండ్ కైనా తెలియజేయండి. దీనివల్ల మీ ఒకటి ప్రాణం కాపాడినవన్నీ అవుతానని ఈ స్టోరీ రాశాను. దయచేసి మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ పెట్టండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.